నంద్యాల పట్టణంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ అవినీతి, అక్రమాలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల వేధింపుల ఆరోపణలు అనేకంగా వస్తున్నా ఉన్నతాధికారులు అటువైపు చూడకపోవడం శోచనీయం. ఇటీవల ఓ ఒంటరి మహిళపైన కన్నేసిన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి కామదాహార్తితో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆ మహిళ శుక్రవారం ఆరోపించారు. బాధిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఫోన్లో అశ్లీలంగా దుర్భాషలాడుతూ న్యూడ్ కాల్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడని మహిళ స్టేషన్ ఎదుటే మీడియా ముందు గొంతెత్తారు. పర్మిషన్ తీసుకుంటే మీ గౌరవం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది కదా సార్, చెప్పండి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే చెప్తుంది. ముందు నాకు నా పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయండి. పర్మిషన్ తీసుకోవడం ఏముంది సార్, బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. దాని మీద అట్లాగా సార్ మీ అభిప్రాయం చెప్పండి. ఆమె ఓపెన్ గా చెప్తుంది కదా సార్, ఓపెన్ గా చెప్తుంది కదా, ఓపెన్ గా చెప్తుంది కదా సార్. మీకు ఏదన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండి కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంటే అది ఒక ఏదన్నా సార్ ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, అది వాస్తవం కాదని మీరు చెప్పండి, మీ వివరణ ఇవ్వండి సార్. అంటే మేము ఆరోపణలనే చెప్తున్నాము. ఆమె ఆలోచని ఏమి చేసి మాట్లాడు, అది మీ దగ్గర ఉండే ఒక జర్నలిజం యాక్చువల్ గా సార్. అట్లా మేము చెప్పేది కూడా వినండి సార్. మేము కూడా లోపలికి రావాలని అనుకున్నాం. మీరు బయటకు అరుచుకుంటూ వస్తున్నాం, మీడియా వాళ్ళు బయటకు పోండి, మీడియా వాళ్ళు బయటకు పోండి. చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి సార్, తప్పేముంది ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఆమె చెప్తుంది కదా. చెప్పేది నేను మీకు అందుకే చెప్తాను, నేను ఇన్ఫర్మేషన్ చూసుకున్నాక పూర్తి వివరంగా చెప్తాను. డైరెక్ట్ సార్ అట్లా కదా, ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించినట్టు ఆమె సాక్ష్యాధారత చూపిస్తుంది సార్. నేను లైంగిక అనేది దాన్ని ఇప్పుడు చెప్పను, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కొని అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. ఇప్పుడు కేసులో భాగం ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అయినారు. నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా నాగేశ్వరరావు ఉంది, ఏమనుంది. నేను ఇప్పుడు వేరే కేసు పోతుంటే మీరు మధ్యలో, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు కోసం నేను ఇప్పుడు మాట్లాడినాను. నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఎవిడెన్స్ తీసుకొని కూర్చోబెట్టుకుంటాను, మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడదాం.